ప్రావిజన్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా కీలకమైన అంశం, మన తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్నికల్లో ఎన్నికై గద్దెనెక్కడానికి అత్యంత కీలకంగా ఉన్నటువంటి తెలంగాణ యువతకు సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు? మొదటి సంవత్సరంలో 2 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకే మీరు పత్రాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. మీరు స్వతహాగా ఇచ్చినవి కేవలం 11,000 ఉద్యోగాలు. అంటే ఇంకా 1,89,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉంది, అది బాకీ ఉంది. ఈ బడ్జెట్లో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, 1,89,000 ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని తీసుకుంటే ఎన్ని జీతాలు ఇవ్వాల్సి వస్తాయో ఆ అమౌంట్ని మీరు ఈ బడ్జెట్లో పెట్టండి. మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఏ నెలలో ఏ పరీక్ష పెడతారో పిల్లలకు క్లారిటీ ఇవ్వండి. ఇబ్బంది పడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, కోట్లకు పోయి కేసులు వేసి కొట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదైతే ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు? బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు పిల్లలకు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ పరీక్షలు నిర్వహించలేదన్నారు. మరి మీరు చేస్తున్నది ఏంటి ఇప్పుడు? ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించి 1,89,000 మందికి సంబంధించి ఆ ప్రావిజన్ని బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని బడ్జెట్లో చాలా స్ట్రాంగ్గా మేము స్టడీ చేసిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు వారు ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి జాగృతి తరఫున వారికి ఒక వినతి పత్రం కూడా మా అధ్యక్షుల వారు అందరూ కూడా వెళ్ళి ఇచ్చి రావడం జరుగుతుంది. బడ్జెట్లో రావాల్సినటువంటి అంశాల మీద మేము తప్పకుండా ఒక ముందడుగు వేస్తాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారిని మేము ఒక 3 డిమాండ్లు చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం యొక్క ప్రభావం మన రాష్ట్ర ప్రజల మీద పడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి. కానీ మీరు స్పందిస్తలేరు. దానికి 3 ఉదాహరణలు. లేబర్ కోడ్ మారితే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడలేదు. 12వ తారీఖు నాడు బంద్ ఉంది, మొత్తం కూడా లేబర్ అంతా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఆ బంద్కు జాగృతి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ లేబర్ కోడ్లను లేబర్ చట్టాలను వ్యతిరేకించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, బీసీ బిడ్డలకు సంబంధించి జనగణనలో కనీసం ఓబీసీ కాలం పెట్టకపోతే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయలేదు. ఎందుకంత చిన్న చూపు మీకు బీసీలు అంటే? 42% బిల్లులు పెడుతున్నామని మోసం చేసిరు. ఒక్కసారి కూడా అఖిలపక్షాన్ని మోడీ గారి దగ్గర తీసుకుపోలేదు. ఇప్పుడు ఓబీసీ కాలం లేకున్నా కూడా కనీసం మీరు మాట్లాడతలేరంటే మీరు కేంద్రానికి సహకరిస్తున్నారని బీసీ బిడ్డలు అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద మీ స్టాండ్ ఏందో కేంద్రానికి ఉత్తరం రాయవలసిందిగా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక చివరిది, అత్యంత పేదవాళ్లకు ఉపయోగపడేటటువంటి ఉపాధి హామీ పథకం, పువరెస్ట్ ఆఫ్ ద పువర్కి అందేటటువంటి పథకం, దానిలో 40% రాష్ట్రాలు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం మన మీద బండరా ఎత్తేసింది. నిజానికి పెట్టుకోగలుగుతామా? రాష్ట్రాలు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. అయినా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదు? ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్పు మీద మాట్లాడుతున్నారు తప్పితే ఎన్ఆర్ఈజీఎస్ 40% రాష్ట్రం పెట్టుకోవాల్సి వస్తే ఎంత నష్టం జరుగుతుందన్న విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ, మరి అంశాలన్నీ కూడా మేము చెప్పిన అంశాలన్నీ కూడా బడ్జెట్లో వచ్చే విధంగా, ఇదే మీకు లాస్ట్ ఫుల్ బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది కాబట్టి దీంట్లో మీరు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా ప్రవర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. మీటింగ్ దేమక్కర్లేదు, మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినాం కదా, మళ్ళీ చెప్పాలా? 12వ తారీఖు నాడు చెప్పిన 12వ తారీఖు నాడు ఒక పక్క లేబర్ కోడ్కి సంబంధించి అందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. దానికి జాగృతి పక్షాన కూడా మేము ఆ ర్యాలీలలో హాజరవుతాం, అన్ని చోట్లకు కూడా వెళ్తాం. కాకపోతే అదే రోజు మేము ఉద్యమకారులకు సంబంధించి ఆత్మగౌరవ సభ